అరకు ఎంపీ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గుమ్మ తనూజారాణికి ఎదురెదుతున్నారు. రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడం, భర్త చాటు భారీగా విమర్శలుండడం ఆమెకు మైనస్గా కనిపిస్తోంది. కేవలం తనూజారాణి మామ సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ ఒత్తిళ్లతోనే డాక్టర్ అమ్మ సీటు సంపాదించగలిగారని, అంతకు మించి ఇంకేమీ లేదని గిరిజనులే చెబుతున్నారు. ఫాల్గుణ ఈ 5 ఏళ్లలో గిరిజనులకు ఏమీ చేయలేకపోయారు. అక్రమాలకు అన్యాయాలకు పాల్పడుతూ సొమ్ము కూడేసుకొని విశాఖకే పరిమితమైపోవడంతో ఆయన కుమారుడు షాడో ఎమ్మెల్యేగా పేరు పొందారు. దీంతో ఆయన తీరుపై విసుగు చెందిన గిరిజనం ఇప్పుడు ఫాల్గుణ కోడలు తనూజారాణిని కూడా ఎంపీగా ఊహించుకోలేకపోతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆమెకు పరాభవం తప్పదంటూ వార్తలొస్తున్నాయి. వాస్తవానికి గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 3 సీట్లు వైసీపీయే కైవసం చేసుకుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ జగన్ చెప్పడం, సంక్షేమ పథకాలన్నీ భారీగా ప్రకటించడంతో అప్పట్లో గెలుపు సునాయాసమైంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎంపీగా ఈ 5 ఏళ్లలో గొడ్డేటి మాధవి చేసింది శూన్యమని అడవి బిడ్డలు మండిపడుతున్నారు. దీంతో ఇప్పటికే అన్ని విధాలా పరుగులెడుతున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకే విజయావకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అరకు ఎంపీగా డాక్టర్ గుమ్మ తనూజారాణి ఎంపికలోనే వైసీపీ తడబాటు పడిందని నేతలు చెబుతున్నారు. తొలుత అరకు ఎంపీ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పేరును ప్రతిపాదించారు. మారిన సమీకరణాలతో తనూజకు అవకాశం ఇచ్చినా రాజకీయాల్లో అనుభవం లేని ఆమెకు సీటేంటంటూ స్థానిక వైసీపీ నేతలే పెదవిర్చారు. సీనియర్లను కాదని సర్వే ఆధారంగా ఆమెకు సీట్ ఇవ్వడంలో మామ ఫాల్గుణ చక్రం తిప్పారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు తనూజ గ్రాఫ్ పడిపోతోంది. ప్రజలకు తన మోహం చూపించలేక ఫాల్గుణ పూర్తిగా ఇంటికే పరిమితమైపోయి ఎన్నికల ప్రచారంలోకి కూడా వెళ్లడం లేదు. వాస్తవానికి అరకు, పాడేరు, కురుపాం, సాలూరు, రంపచోడవరం, పార్వతీపురం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత కాలికి బలపం కట్టుకుని మండు టెండల్లోనూ చుట్టేశారు. కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని అన్ని వర్గాల్ని కోరారు. ఏపీలో పాలన పడగేసిందని, తానొస్తే గిరిజన గ్రామాల్ని అభివృద్ధి చేస్తానని కూటమి నేతల్ని గెలిపించాలంటూ అభ్యర్థించారు. మోడీ మెచ్చిన గీతమ్మకు గిరిజనులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఆమె గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు. అరకు పార్లమెంట్ విషయంలో వైసీపీ ఎందుకనో నిర్లక్ష్యంగానే ఉందని చెప్పాలి. దీనికి కారణం పార్లమెంటు పరిధిలో సీఎం జగన్ గాని లేక వైసీపీ పెద్దలు గాని ఎవ్వరూ కూడా ఒక్క సమావేశం కూడా ఎన్నికల ప్రచారం కూడా చేయకపోవడం గమనార్హం. మరి దీనికి కారణం అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న గిరిజనులు మా జేబులోనే ఉన్నారు, ఏం చెప్పినా చేస్తారు అనే ధీమానా, లేదా గిరిజనులంటే చులకన భావమా? అసలు నియోజకవర్గంలో గిరిజనులు ఉన్నారా లేరా అనేది వైసీపీ క్యాడర్కు కూడా అర్థం కావట్లేదంటున్నారు. ప్రతి ప్రచార సభ, బహిరంగ సభలో నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అనే జగన్ మరి అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న గిరిజనులు ఎందుకు గుర్తు రావడం లేదు చెప్పాలని అక్కడ గిరిజన సంఘాలు నిలదీస్తున్నాయి. అరకు పార్లమెంట్ పరిధిలో తాగునీటి సమస్యలు, డోలు సమస్యలు ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా వీటిని పరిష్కరించడానికి వైసీపీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదు అనేది గిరిజనుల్లో ఉన్న ప్రశ్న. అంతేగాక ఈ పరిధిలో ఉన్నటువంటి అనేక రిజర్వాయర్లు ఉన్నాయి. వాటిని మరమ్మతులు చేయడం గాని, వాటి ద్వారా గిరిజనులకు సాగునీరు అందించడానికి, తాగునీరు అందించడానికి చర్యలు ఒక విధంగా గిరిజనుల్ని అన్ని విధాలుగా కూడా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వాళ్ళు భావిస్తున్నారు. ప్రస్తుతం యువతను పట్టిపీడిస్తున్న సమస్య ఏజెన్సీలో గిరిజన ప్రాంతాల్లో గంజాయి సమస్య. గంజాయి అక్రమ రవాణా విషయంలో చాలామంది అమాయకమైన గిరిజనులను ఉపయోగిస్తున్నారు. అంతేకాక మద్యానికి వాళ్ళని బానిసలను చేసి, వ్యసనానికి బానిసలను చేసి చాలా సమస్యలు సృష్టించి వాళ్ళని ఒక విషయంలో చిక్కుకుపోయేటట్లు చేస్తున్నారనేది గిరిజన సంఘాల ఆవేదన. దీంతో చదువుకున్న యువత కూడా కేవలం అక్రమ మార్గాల్లోనే పయనిస్తున్నారు తప్ప సరైన మార్గంలో వెళ్ళలేకపోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే అంటున్నారు. మద్యపాన నిషేధం అని చెప్పినటువంటి జగన్ ఈ మద్యపాన నిషేధం ఏ మేరకు అమలు చేశారు? గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ మద్యం విభాగం విచ్చలవిడిగా అమ్మకాలు సాగించడం, యువకులు కూడా ఆ మద్యానికి బానిసై ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇవన్నీ చూస్తుంటే వైసీపీ ఒక విధంగా అరకు పార్లమెంట్ సీట్ను వదులుకున్నారా అనేది అర్థం కావడం లేదంటున్నారు. అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడా కూడా వైసీపీ ఆ నియోజకవర్గంలో గిరిజన సమస్యలు లేవనెత్తడం కానీ, ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కానీ, లేదా సీఎం ఆ సమస్యలను ప్రస్తావించడం కానీ జరగకపోవడం
వైసీపీకి చాలా నష్టమనే చెప్పాలి. డాక్టర్ తనూజ రాణికి కొత్తపల్లి గీతమ్మకు మధ్య పోటీ ఉన్నా గీతకే ఎంపీగా గెలిచే అవకాశాలున్నాయని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. శెట్టి ఫాల్గుణ భూ వివాదాలు, అవినీతిలో కూరుకుపోవడం, సొంతంగా ఓట్లు సంపాదించుకోలేని పరిస్థితుల్లో తనూజ రాణి ఉండడం, వర్గ విభేదాల్ని పరిష్కరించుకోలేకపోవడం, అందరినీ సమన్వయం చేసుకోలేకపోవడం వంటి అంశాలన్నీ తనూజను వెనక్కు వెళ్లిపోయేందుకు కారణమవుతున్నాయంటున్నారు. వాస్తవానికి అరకు ఎంపీగా వైసీపీ, బీజేపీ, సిపిఎం పోటీలో ఉన్నాయి. తనూజ కొత్తపల్లి గీతతో పాటు ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ పార్టీ అరకు ఇన్ఛార్జ్ పాచిపిండ అప్పల్ నర్సయ్య పోటీల్లో ఉన్నా లేనట్టేనని చెబుతున్నారు. ఇప్పటికే కొత్తపల్లి గీత గతంలో ఎంపీగా పనిచేయడం, కేంద్రంలోని పెద్దలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం, సెషన్లలో 100% హాజరు, వివిధ సదస్సుల్లో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయడం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా గీతాస్ ట్రస్ట్ ద్వారా ఆమె తన సొంత ఖర్చుతో గిరిజన గ్రామాల్లో వీధి లైట్లు, రోడ్లు, తాగునీటి సౌకర్యం, డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసి అన్ని వర్గాల్ని ఆకట్టుకున్నారు. ఇవన్నీ ఆమెకు బలాలుగానే చెబుతున్నారు.